హాయ్ వ్యూయర్స్. సినిమా ఇండస్ట్రీలోకి రావడం, వచ్చిన తర్వాత సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. పెద్ద పెద్ద హీరోలు కూడా సులభంగా స్టార్స్‌గా ఎదగనూ లేదు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని సక్సెస్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొని సక్సెస్ అయ్యారు. అలాగే హీరోయిన్స్ కూడా ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అలాగే రష్మిక మందన కూడా అంత సులభంగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదగలేదట. రిపీట్. పాన్ ఇండియా స్టార్‌గా ఎదగలేదట. రష్మిక గురించి తెలియని ప్రేక్షకులు కూడా ఉండరు. అయితే కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయం అయింది రష్మిక మందన. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కన్నడ ఇండస్ట్రీలో 'కిరాక్ పార్టీ' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది రష్మిక. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగ్ శౌర్య హీరోగా నటించిన 'చలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత 'గీత గోవిందం' సినిమాతో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇక మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవరు' సినిమాతో భారీ హిట్ అందుకుంది 'యమడు'. ఆ తర్వాత 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. ఆ తర్వాత తమిళ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక. అక్కడ కార్తీ సరసన 'సుల్తాన్', విజయ్ సరసన 'వారసుడు' సినిమాల్లో నటించింది. అలాగే హిందీలోనూ సినిమాలు చేసింది. అక్కడ 'యానిమల్' సినిమాతో భారీ హిట్ కూడా అందుకుంది. అలాగే ప్రస్తుతం వరుసగా సినిమాలు కూడా చేస్తుంది. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది రష్మిక. అయితే రష్మికకు కూడా సక్సెస్ అంత ఈజీగా రాలేదట. కెరీర్ బిగినింగ్ లో చాలా అవమానాలు ఎదుర్కొందట. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలుపుతూ, కెరీర్ బిగినింగ్ లో చాలా ఆడిషన్స్ ఇచ్చాను. నేను ఆడిషన్స్ కి వెళ్ళిన ప్రతిసారి ఏడుస్తూనే ఇంటికి తిరిగి వచ్చేదాన్ని. నువ్వు అసలు నటనకు పనికిరావు అని కూడా అవమానించారని, ఒకసారి ఓ సినిమాకు పదే పదే ఆడిషన్ చేశారు. ఏకంగా 3 నెలలు వర్క్ షాప్ కూడా నిర్వహించారట. కానీ ఆ సినిమా ఆగిపోయింది. దాదాపు 25 ఆడిషన్స్ లో రిజెక్ట్ అయ్యాను. అప్పుడు ప్రతిరోజు ఓ యుద్ధంలా ఉండేది. అప్పుడు అందరికీ నా నటనపై అనుమానం ఉండేది కూడా. కానీ నేను ఎక్కడా వెనక్కి తగ్గాలి అని కూడా అనుకోలేదట. కానీ ప్రతి సినిమాకు, ప్రతి పాత్రకు నన్ను నేను మెరుగుపరుచుకుంటూ వస్తున్నాను అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది రష్మిక మందన. ప్రస్తుతం ఈ చిన్నది 'పుష్ప 2' సినిమాతో చాలా బిజీగా గడుపుతున్నారు.